హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ శరణ్య. ఈరోజు మనం అరటికాయతో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందామండి. అరటికాయలో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుంది, గట్ హెల్త్ను కూడా ఇంప్రూవ్ చేస్తుందండి. కాబట్టి మీరు కూడా మీ డైట్లో అరటికాయని ఏదో ఒక రూపంలో ఇంక్లూడ్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. 2 కచ్చా బనానాలను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పీల్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ మనం సాల్ట్ వాటర్లో వేసుకొని సోక్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వలన అవి ముక్కలు అనేవి కలర్ చేయడవకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని 4-5 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులోకి ఆవాలు కొద్దిగా యాడ్ చేసుకొని తర్వాత జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత అందులోకి మినపగుళ్ళను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులోకి గ్రీన్ చిల్లీని యాడ్ చేసుకున్నానండి. ఒక 2-3 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కల్ని, వాటిని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి. చూసారా, అరటికాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయినట్టు కనిపిస్తున్నాయి కదా, ఇలా మెదిపితే మెదగాలి. అప్పుడు ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ధనియాలు ఎండుమిర్చి వేసి పెట్టుకున్నాము, దాన్ని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత అందులోకి కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి కారం యాడ్ చేసుకోవాలండి. మీ టేస్ట్కి తగినంత మీరు యాడ్ చేసుకోండి. కారం ఎప్పుడైనా లాస్ట్లో యాడ్ చేయాలండి, ముందుగా యాడ్ చేస్తే మాడిపోతుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి మళ్ళీ. సో ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్దీ అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫ్రైని మనం పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ దేంట్లో అయినా సైడ్ డిష్ లాగా తినొచ్చండి. సో చూసారు కదండి ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.